పాలనలో రాష్ట్రంలో అమలవుతున్న రెడ్ బుక్ రాజ్యాంగం ఎన్నాళ్లు సాగదని మాజీ స్పీకర్ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సమితి తమ్మినేని సీతారాం అన్నారు. వైసీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ బలోపేతమే ధ్యేయంగా నియమించిన నూతన కార్యవర్గ సభ్యులను ఆయన శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలసల నివాసంలో ఘనంగా సన్మానించారు. వీరితో పాటు వైకాపా జిల్లా అధికార ప్రతినిధి కోట గోవిందరావుతో పాటు వివిధ హుందాలో ఉన్న పలువురు నాయకులు ఘనంగా సత్కరించారు. అనంతరం నియోజకవర్గానికి చెందిన పార్టీ అనుబంధ సంఘాల నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడారు. అధ్యక్షులు ముత్తా విజయ్ గారిని సన్మానించవలసిందిగా కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా జిల్లా సోషల్ మీడియా అధ్యక్షులు గౌరవ శ్రీ బోరా నరసింహారెడ్డి గారిని సన్మానించవలసిందిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు మన మండల స్థాయి కమిటీల్లో ఇక్కడికి హాజరైనటువంటి వాళ్ళందరికీ కూడా సన్మానాలు ఉన్నాయి. అదేవిధంగా ఆమ్దాల వలస మండల వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి చల్ల సింహాచలం గారిని మరో జనరల్ సెక్రటరీ మానుకొండ వెంకటరమణ గారిని సన్మానించవలసిందిగా కోరుకుంటాం. జనరల్ సెక్రటరీ మెట్ట శారద గారిని కూడా సన్మానించవలసిందిగా కోరుకుంటాం. అదేవిధంగా మరో జనరల్ సెక్రటరీ ఎన్ని భారతమ్మ గారిని కూడా సన్మానించవలసిందిగా కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు మండల కార్యదర్శిగా నియమించినటువంటి చేపైన కృష్ణ గారిని కూడా ముందుకు రావాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం సన్మానానికి. మేడం గారు అదేవిధంగా మరో కార్యదర్శి మంతెన్ రామారావు గారిని కూడా సన్మానించవలసిందిగా కోరుకుంటున్నాం. కుందూరు మండలం వచ్చినటువంటి వాళ్ళ సన్మానాలు కుందూరు మండలానికి సంబంధించి వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి తమ్మినేని వాసుదేవ గారిని సన్మానించవలసిందిగా కోరుకుంటూ అలాగే కార్యవర్గ సభ్యులైనటువంటి అల్లంశెట్టి గిరిబాబు గారు, అదేవిధంగా మరో సభ్యులు గొట్ల సాయిరాజ్ గారు అండ్ మరొక కార్యవర్గ సభ్యులు పోతురాజు ధర్మారావు గారిని కూడా సన్మానించవలసిందిగా కోరుకుంటున్నాను. ఒకసారి సార్ ఓకే వెళ్ళండి సాయి కొంచెం మీరు చూడండి ఒకసారి సాయి. ఇప్పుడు బూత్ మండలం పార్టీ వైస్ ప్రెసిడెంట్ గా కొంచాడ రాము, అలాగే పార్టీ సెక్రటరీగా సిరిపురం శ్రీనివాసరావు, అదేవిధంగా బాలరాజు, మళ్ళా ఎగ్జిక్యూటివ్ మెంబర్ సిడి మన్మథరావు, దైవాధీనం పేరు, అదేవిధంగా మరో ఎగ్జిక్యూటివ్ మెంబర్ అయినటువంటి బియ్యపు భాగ్యారావు. ఏదో ఒకసారి చూడండి అలాగే ఒక్క నిమిషం ఓకే. శ్రేణి చూడు చూడు శబాష్ అది వెళ్ళకు ఫోన్ ఇచ్చాను అక్కడ. ఇప్పుడు సరుబుద్దిని మండలం
ఉపాధ్యక్షులు కోర్రాడ కృష్ణారావు గారికి, అదేవిధంగా మరో ఉపాధ్యక్షులు గజ్జన మోహన్ రావు గారికి, చూడమ్మ ఒకసారి చూడగా. ఓకే ఇప్పుడు మోహన్ గారు ఓకే. ఇప్పుడు మరొక జనరల్ సెక్రటరీ కొవిలాబ్ చంద్రశేఖరరావు గారికి, ఇప్పుడు కార్యదర్శులు బెండి జగ్గారావు గారికి, అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ మెంబర్ కింద మన కోటిపల్లి రామకృష్ణ గారు, అలాగే గొంటి ఈశ్వరరావు గారు, సనపల కవిటయ్య, అదే మీరు ఒకసారి ఇటుగా చూడండి ఒకసారి. ఓకే ఈశ్వరరావు గారు, ఈశ్వరరావు గారు అలా చూడండి. ఓకే నిత్యం ఏకాంత క్షణమే అడిగా యుద్ధం లేనట్టి లోకం అడిగా. అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం మాత్రమే మనకి రాజ్యాంగం. ఇవన్నీ రాజ్యాంగాల కావాలి. అందుకు మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నటువంటిది, రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి నువ్వు కొత్త రాజ్యాంగం పెట్టి నువ్వు అరాచకత్వం చేస్తే దాన్ని చూస్తూ చప్పట్లు కొట్టి ఊరుకుంటారనుకుంటున్నావా? ఎదిరిస్తారు, తిరగబడతారు, కలియబడతారు. నీవెక్కడున్నావో అక్కడ వచ్చి కొడతారు, కాబట్టి పడతారు. when time comes that can be proved. అందుకు ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు మన వల్లభనేని వంశీ విడుదల ఇచ్చి నిన్న కలిశారు మన ముఖ్యమంత్రి గారు, భార్య ఆయన కలిసి. అధ్యక్షులు మన కిల్లి వెంకట సత్యనారాయణ గారికి, అలాగే సెంట్రల్ బ్యాంక్ గుమ్మడి రాంబాబు గారికి, కింజరావు సురేష్ గారికి, బోర చెట్టి గారికి, ముత్తా విజయ్ గారికి, మరి మామిడి శ్రీనివాస గారికి, అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్సుమాంజలు. అయితే నేను అనుకుంటాను, నాకైతే ప్రత్యేకించి చెప్పలేదు కానీ ఈ కార్యక్రమం మీదని. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం నేను అనుకున్నది, మన పార్టీ ఈ వైఎస్ఆర్సీపీ ఓటమి చెందినటువంటి ఈ సంవత్సర కాలంలో అధికార పక్షంలో ఉన్నటువంటి ఈ తెలుగుదేశం పార్టీ దురాఘాతాలకు, దుర్మార్గాలకు, దోపిడీలకు, దౌర్జన్యాలకు, కక్షలు, కార్పుణ్యాలకు ఇవన్నిటికీ సమాధానం చెప్పడానికి పార్టీ పదవులు అనేటువంటిది సరైనటువంటి నాయకులకు అందిస్తే అది ప్రజలకు చేరువ చేయాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఎవరికైతే అందించారో వాళ్ళని మరొకసారి మన అందరి సమక్షంలో గౌరవిద్దామన్నటువంటి సదుద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని జరిపించారని నేను అనుకుంటున్నాను. ఇది నాకు చెప్పింది ఏంటంటే, రేపు మనం ఎవరికైతే ఈ పార్టీ పోలీలు ఎవరెవరికైతే మీరు అధిష్ఠించి ఉన్నారో వారు ఒకసారి మీరు వస్తే మిమ్మల్ని అందరినీ ఆహ్వానం చేద్దామన్నటువంటి ఆలోచన మాకు ఉందని చెప్పేసి నాకు తెలియపరిచారు. అందుకు నేను ఈ విషయం దీనిపైన నాకు ఈ అభిప్రాయం ఉందని చెప్పేసి మరొకసారి నేను తెలియపరుస్తున్నాను. అయితే నా ఉద్దేశం ఏంటంటే, జనరల్గా ఏ పదవి చేపట్టినా ఈ రోజు నాకు సీతారాం గారి ఆశీస్సులతో నా 30 ఏళ్ల జీవన ప్రయాణంలో, ప్రజా జీవనంలో దేన్ని ఆశించకుండా మనస్ఫూర్తిగా, మనస్సాక్షిగా ప్రజలలో నమ్ముకొని నా వ్యక్తిగతమైనటువంటిది అది ఎందుకు నేను చెప్తున్నాను, నా గురించి కూడా మీకు తెలియాలని, నా వ్యక్తిగతంగా నా జోబీలోని రూపాయి ఖర్చు పెట్టి ఎవరు కోరినా నా శక్తి మేరకు నాకున్నటువంటి అవకాశాన్ని బట్టి
తీర్చినటువంటి ప్రజలకి ఎంతో కొంత సహాయాన్ని అందించినటువంటి 30 ఏళ్లకు ఈ మన ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రపంచం నలుమూలలు కూడా ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం సంపాదించుకున్న పార్టీలో జిల్లా స్పోర్ట్ పర్సన్ గా నియమించినటువంటి మరి మన మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం గారికి మనస్ఫూర్తిగా మనస్సాక్షిగా మీ అందరి ముందు ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. అయితే నేనంటాను ఒకటే మాట, ఎవరికైనా కానీ ఏదో పోర్టుపోలియో వస్తే ఆ పోర్టుపోలియో నుంచి మనిషికి గౌరవం పెరుగుతుందని అనుకుంటే నా దృష్టిలో అది భ్రమ. ఎప్పుడు కూడా మనిషిని పెట్టి ఆ పదవికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని తీసుకురావాలా అంటే మనం ఏం చేయాలి, అంతగా కష్టపడాలి. మరి ఈవేళ గతంలో మనందరికీ ఆదర్శప్రాయుడు మన సీతారాం గారే విప్పు చేశారు. విప్పు అంటే ఏంటో విప్పు చూపించారు. 1985లో ఆయన మన ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వ సచేతగా ఫస్ట్ ఆయన క్యాబినెట్ హోదా మరి ఎన్టీ రామారావు ఆ రోజు అన్నగారు అప్పటికి ఈ విప్పులకి క్యాబినెట్ హోదా లేకపోయినా సీతారాం గారు చూసి ఆయనకి క్యాబినెట్ హోదా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ఆ విప్పు చేతికి వచ్చిన తర్వాత ఈ జిల్లాలో విప్పు చూపించారు. నేనేమంటున్నానంటే ఎవరికైనా పదవి చేతికి వచ్చిన తర్వాత అది అధిష్ఠించిన తర్వాత ఆ పదవిని చూసి మనకి గౌరవం కానీ గొప్పతనం కానీ వచ్చిందంటే నా దృష్టిలో అది గొప్ప కాదు. మొన్న ఆ పదవికి మన చేతికి వస్తే దానికి మనం అన్ని తీర్చిదిద్దంగా అందరూ ఆ భావాలతో ప్రజలకు సరైనటువంటి ఏవైతే మనకి ఇచ్చారో అవి ఉన్నటువంటి అందరికి కూడా నా విన్నపం, నా సూచన, ఏవైతే మనకు పోర్టుపోలియో ఇచ్చారో దానికి ఇచ్చేవాడికి ఒక గౌరవప్రదంగా ఉండాలి. సభాష్, ఆయనకి ఆ పోర్టుపోలియో ఇచ్చారు, అది ఆయనకి అది చూడబోదు అనేటువంటి ప్రజల నుంచి రేపటి రావాలని చెప్పేసి నా కోరిక. మరి అలాగనుకుంటే పదవులకు గౌరవం వచ్చేయాలనుకుంటే ఈరోజు నాకు తెలిసినంత వరకు నేనేమంటానంటే కేవలం ఆ పోర్టుపోలియోకే గౌరవం మనకు రావాలనుకున్నా, లేక నేను ఎక్కువగా చదివేశాను, ఆ చదివితే నేను ఇంత చదివాను నాకు ఈ గౌరవం రావాలనుకుంటే నా దృష్టిలో అది నేను ఎంత చదువుకున్నా ఎంత అధికార పోర్టుపోలియో ఉన్నా ఆ ట్రస్ట్ వర్క్నెస్ అని ఆ సంస్కారం లేనప్పుడు, ఆ చదువు పక్కన సంస్కారం అనేది లేకపోతే అది ఎంత చదివినా ఒకటి, ఏ పదవి ఉన్నా ఒకటి. నేనేమంటున్నానంటే ప్రజా జీవితంలో ఏవైతే మనం కావాలి, ఏవైతే ప్రజల జీవనంలో మనం ఏం చేస్తే ప్రజలు ముందుకు వెళ్ళగలం, ఒక నమ్మకాన్ని మనం అధిష్ఠించి మనపైనటువంటి గురుతర బాధ్యతల్ని ఆ నమ్మకాన్ని కలగజేయడం అంటే ఈరోజు ఒక మాటలో చెప్పాలంటే అదే పెద్ద గొప్ప. నమ్మకం చిన్న పదం, ఒక క్షణంలో నమ్మకం అందిస్తాను. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే ఈ జీవితం సరిపోదేమో. నేనేమంటున్నానంటే కార్యకర్త నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎవరికైనా కానీ నమ్మకాన్ని తెచ్చుకున్నంతటి పదవి ఇంకొకటి లేదని చెప్పేసి ఈ సభాముఖంగా మీ అందరికీ నేను తెలియజేస్తూ ఈ చక్కనైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి ఈ వేదిక మీద పెద్దలందరికీ మరొకసారి నమస్సుమాంజలు అర్పిస్తూ సెలవు తీసుకుంటాం. జై జగన్, జై తమ్మినేని. మైక్ పట్టుకొని మాట్లాడుతున్నాను. మీ అందరికీ తెలుసు కూడా అది ఎందుకన్నది కారణం. అయితే చాలామంది చాలా రకాలుగా అనేవాళ్ళు. అంతెందుకు మన ఇప్పుడు ఉండేటువంటి ఎమ్మెల్యే గారు కూడా ఆయన ఏంటంటే ఒక ఇంటర్వ్యూలో అన్నాడు, 5 నిమిషాలు సరిగ్గా నిలబడలేనటువంటి వ్యక్తి నాకు ప్రత్యర్థ అని. ఇప్పుడు నేను చెప్తున్నా, నువ్వు ఢీ కొట్టే టైం నీకుందా అని చెప్పేసి. సో కాలం అనేది చాలా గొప్పదండి, మనం ఊహించలేం. చాలా వరకు చాలా మార్పులు తీసుకొని వస్తుంది. కాలం చాలా శక్తివంతమైనది. కనుక ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి చేసి ప్రజల్లో ఓడిపోయి ఉన్నాం. సరే, రేపు రాబోయే రోజులు మనమే నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఆ సుపరిపాలన అందించుంటే ఇవాళ ఇక్కడ మనందరం కూడా ఇక్కడ సమావేశం కాం. ఆయన సుపరిపాలన పోయి ఇవాళ ఈ రాష్ట్రంలో ఎంత దౌర్భాగ్యం కాకపోతే ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ ఇక్కడ మేము పని చేయలేమని చెప్పేసి వాళ్ళు మొరపెట్టుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఐపీఎస్ ఆఫీసర్లు సైతం ఎన్నో ఏళ్ళు ఇంకా టైం ఉంది వాళ్ళకి, ఆ కాల పరిమితిని కూడా వదిలేసి వాళ్ళు విఆర్కి అప్లై చేసుకుంటున్నారు అని అంటే ఈ రాష్ట్రంలో పరిస్థితి ఎలాగుందన్నది ఒక్కసారి మనందరం కూడా ఆలోచించుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు కూడా
పనిచేయడానికి ఎవరు కూడా ముందుకు రావట్లేదు. వాళ్ళు కూడా సెంట్రల్ డిపార్ట్మెంట్స్కి వెళ్ళిపోతా ఉన్నారు. ఇటువంటి పరిస్థితి కొనసాగితే చంద్రబాబు నాయుడు గారు ఐఏఎస్ అవుతారు, లోకేష్ ఏంటంటే పోలీసు ఉద్యోగం చేసుకోవాలి. మరి అందరూ ఎవరూ లేకపోతే మీరు అందరినీ బెదిరించేస్తుంటే, అందరినీ అరెస్ట్ చేస్తుంటే ఎంతకాలం ఈ అరాచకాలు? ఎంతకాలం చెప్పండి? ఇవాళ మీరు ఎంతో మందిని అరెస్ట్ చేస్తున్నారు, అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టి, లేకపోయినా కేసులు సృష్టించి మీరు పెడతా ఉన్నారు లోపల. కానీ ఇవాళ నేను ఒక్క మాట చెప్తున్నా, మీరు ఎంతమంది గొంతు నొక్కితే దానికి డబల్గా 10 రెట్లు ఎక్కువ గొంతులు కూడా రేపు ఈ రాష్ట్రంలో 100, 1000, 1,00,000 కోట్ల గొంతులు నిలదించి రేపు ముందుకు రాబోతా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో పరిపాలన ప్రజలకి చేరువుగా లేనటువంటి పరిస్థితుల్లో ఉంది. కాబట్టి ఇవాళ మరొక విషయం నేను చెప్పదలుచుకున్నా, నియోజకవర్గంలో కార్యక్రమాలు కూడా చాలా మనం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అదేవిధంగా రేపు 8వ తేదీన మన దివంగత రాజశేఖర్ రెడ్డి గారి జయంతి సందర్భంగా మీరందరూ కూడా ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడి నుంచి ఈ వేదిక మీద నుంచి మనం కూడా ప్రతి పార్టీ ఇచ్చినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా ఈ ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గంలో నిర్వహించి తీరుతామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు నాన్నగారిని మాట్లాడాల్సిందిగా కోరుకున్నాను. ఎందుకంటే ఇది అయిన తర్వాత సన్మాన్ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి నాన్నగారిని మాట్లాడాలి. వేదికను హాజరైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ, అలాగే ఈ కార్యక్రమానికి హాజరై ముందు ఆసీనులైనటువంటి నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. పాత్రికేయ మిత్రులారా, మీడియా సోదరులారా, ఇది 2 ఆలోచనలతో పెట్టాను. అదేమిటంటే